పొరపాటు ఎక్కడ? శంకరపురంలోని శివాలయానికి భక్తులు కానుకగా వదిలిన ఆంబోతు పొగరుబోతుది. దాన్ని ఎవరైనా సమీపిస్తే చాలు బుసలు కొడుతూ రంకి వేసేది. దాంతో వాళ్ళు బెదిరిపోయి పరిగెత్తేవాళ్ళు. ఆ గ్రామ జమీందారుకు ఒక్కగానొక్క కొడుకు శివశంకరుడు. వాడు దూర గ్రామంలో ఉన్న తన పినతండ్రి ఇంట ఉంటూ అక్కడి బడిలో చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులను చూడటానికి స్వగ్రామానికి వచ్చాడు. ఒకరోజు సాయంకాలం తన 7 పిల్లలతో ఆడుకోవటానికి వాడు గుడి సమీపంలో ఉన్న నదీ తీరానికి బయలుదేరాడు. వాడు తన దారిన తాను వెళుతుండగా ఆంబోతు బుసలు కొడుతూ రంకి వేసింది. వాడు హడలిపోయి పరిగెత్తాడు. అదృష్టవశాత్తు తోటి పిల్లలెవరూ వాడి బెదురుపాటును చూడలేదు. అయినా అది ఒక పెద్ద అవమానంగా వాడి మనసులో నాటుకుపోయింది. నదీ తీరానికి పిల్లలు ఒక్కొక్కరిగా వచ్చారు. గుడి ఆంబోతు చాలా పొగరుబోతు. దాని దుర్మార్గం అంతా ఇంతా కాదు. అది దేవుడి ఆంబోతు కనుక అది ఏం చేసినా దాన్ని ఎవరూ కొట్టరు. నువ్వు దాని జోలికి పోవద్దు అని మిత్రులు వాణ్ణి హెచ్చరించారు. అయినప్పటికీ శివశంకరుడికి వాళ్ళ మాటలు ఓదార్పు కలిగించలేదు. తాను అందరిలాంటివాడు కాదు కదా. జమీందారు ఏకైక కుమారుడు. ఆ ఊరికి కాబోయే జమీందారు. అందరి పైకిలాగే ఆంబోతు తన మీదకి ఉరికితే తన పరువేం కాను, దానిని ఊరికే వదిలిపెట్టొచ్చా అని ఆవేశంతో ఆలోచించసాగాడు. ఆ సమయంలో ఒక సాధువు అటుకేసి వస్తూ కనిపించాడు. నడుము చుట్టూ బట్ట, మెడలో రుద్రాక్షలు, భుజానికి ఒక జోల తప్ప ఆయన ఒంటి మీద మరే బట్టలు లేవు. వేషం చూసి ఆంబోతు రెచ్చిపోయి తప్పకుండా ఆయన మీద పడుతుంది. బక్కచిక్కిన సాధువు ఎలా పరిగెత్తగలడో చూద్దామన్న ఉత్సాహంతో కుర్రవాళ్ళు ఊపిరి బిగపట్టుకుని చూడసాగారు. శివశంకరుడు తాను అక్కడున్న వాళ్ళలోకెల్లా ప్రత్యేకమైన వాడినని, ధైర్యవంతుడినని చాటాలనుకున్నాడు. సాధువుకు పట్టనున్న గతిని దాపుల నుంచి చూడాలని ఆంబోతుకు మరింత దగ్గరగా వెళ్ళాడు. అయినా దాని వెనక వైపుగా నిలబడి దాని చూపు తన మీద పడకుండా జాగ్రత్త పడ్డాడు. సాధువు ఆంబోతు స్వభావం తెలియనివాడు కాదు. ఆయన దానిని సమీపించే కొద్దీ నిదానంగా అడుగులు వేస్తూ మెల్లగా శివశంకర శివశంకర అంటూ దానిని దాటి వెళ్ళాడు. ఆ గుడిలోని దేవుడి పేరును భక్తితో చెబితే చాలు దానిని వినగానే ఆంబోతు శాంతం వహించేది. కాబట్టి ఎటువంటి సమస్య లేకుండానే సాధువు బయటపడ్డాడు. సాధువు మెల్లగా ఉచ్చరించిన దేవుడి పేరు దగ్గరగా నిలబడ్డం వల్ల శివశంకరుడికి మాత్రమే వినిపించింది. ఆంబోతును శాంతపరిచే రహస్యం తనకి తెలిసిపోవడంతో వాడి మనసు ఆనందంతో పొంగిపోయింది. వాడి పేరు కూడా అక్కడ గుడిలోని దేవుడి పేరు అంటే శివశంకరుడు కావడంతో అతని ఆనందం రెట్టింపైంది. ఆహా, సాధువు చాలా ధైర్యవంతుడు అన్నారు మిత్రులు ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ. మిత్రుల దగ్గరికి వచ్చిన శివశంకరుడు, నేను ఆంబోతు పక్కగా నడుస్తాను, దాన్ని కిక్కురు మనకుండా చేస్తాను అన్నాడు. వద్దు, అలాంటి పని చేయొద్దు అన్నారు మిత్రులు. వాళ్ళ హెచ్చరికను పట్టించుకోకుండా ఆంబోతును అదుపు చేసే రహస్యం తెలిసిపోయిందన్న ధీమా కొద్దీ శివశంకరుడు అమితోత్సాహంతో వెళ్ళి ఆంబోతును సమీపిస్తూ మెల్లగా నేను నేను అన్నాడు. వాడి పేరు కూడా శివశంకరుడు కదా అని అందుకు అలా అన్నాడు. ఆంబోతు ముందెన్నడూ లేనంతగా రెచ్చిపోయి బుసలు కొడుతూ వాడి మీదకి ఉరకబోయింది. హడలిపోయిన శివశంకరుడు ప్రాణభయంతో ఎటు వెళ్లాలో తెలియక పరుగు లంకించుకొని కాలికి ఏదో బలంగా అడ్డు తగలడంతో కింద పడి దొర్లుకుంటూ వెళ్ళి పొదల మాటన పడ్డాడు. దూరంగా వెళుతున్న సాధువు అలికిడి విని తిరిగి చూసి వేగంగా వచ్చి కుర్రవాణ్ణి లేవనెత్తాడు. అంతలో వాడి మిత్రులు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. శివశంకరుడు కళ్ళనీళ్ల పర్యంతం అయ్యాడు. అంతకు మించి పొరపాటు ఎక్కడ జరిగింది అని అతనికి ఏనాడూ అంతుపట్టలేదు. శివశంకరుడు చేసిన పొరపాటు ఏంటో మీకు తెలిస్తే మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.